సినిమాను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ప్రజలు ఇవన్నీ గమనించండి. మీ ఆలోచన, మీరు తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్‌లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక మహాశక్తిగా, ఒక శిఖరంగా నిలబెడతాయి. ఎందుకంటే క్షమించమని అడిగేంత గొప్ప గుణాన్ని పవన్ కళ్యాణ్ అక్కడ చూపించిండు. హలో, నమస్తే. దిస్ ఈజ్ ఆంజనేయులు. ముందుగా వైరల్ ఫీవర్‌తో ఇబ్బంది పడుతున్న పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు టాపిక్ వచ్చేసి డిప్యూటీ సీఎం అయిన కానుంచి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా లీవ్ తీసుకోకుండా, సెలవు తీసుకోకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అసలు ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా సినిమా షూటింగ్లు ఏమైనా చేస్తాడా? ఒక్కరోజు సెలవు తీసుకోకుండా సొంత బిజినెస్లు ఏమైనా చూసుకుంటాడా? ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా అసలు పవన్ కళ్యాణ్ ఏం చేస్తాడు అనేది ఈరోజు మన టాపిక్లోకి వెళ్ళబోయే ముందు దయచేసి ఒక్క లైక్ ఇవ్వడం మర్చిపోకండి. వీడియో పూర్తి అవ్వండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో టాపిక్లోకి వెళ్దాం. ఈ రోజు టాపిక్ వచ్చేసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి డిప్యూటీ సీఎం అయిన దగ్గర నుంచి, డిప్యూటీ సీఎం కాకముందుకు ఎన్నికల ముందు నుంచి నేటి దాకా అసలు సెలవు తీసుకోకుండా, విరామం లేకుండా నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూనే ఉండు. ఎప్పుడైతే డిప్యూటీ సీఎం పదవి తీసుకుంటూ వివిధ శాఖలు ఆయనకి ఎంచుకున్నాడో ప్రతి శాఖకు న్యాయం చేస్తూ ఏకంగా ఒకేసారి గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించి వరల్డ్ రికార్డ్ అయితే క్రియేట్ చేసిండు. మన అందరికీ తెలుసు. అదే విధంగా ఎవ్వరు వెళ్ళని పార్వతీపురం అంటే గిరిజనులు ఉండే ప్లేసు, నక్సల్ ప్రభావిత ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయి వాళ్ళ కష్టాలు వినడు. వాళ్ళకు రోడ్డు వేయిస్తా అని చెప్పేసి హామీ ఇచ్చిండు. నేడు ఆ రోడ్లన్నీ వేయిస్తుండు. ఎక్కడికక్కడ ప్రజా సమస్యలు పరిష్కరిస్తుండు. ప్రజలకు నేనున్నా అనేది భరోసాని కలిగించిండు. అదేవిధంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగితే తన ప్రమేయం లేకుండా పెద్ద మనసు వేసుకొని ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా ఉంటూ క్షమించండి అని చెప్పి ఒక జవాబుదారితనంగా ప్రజల వద్ద ఒక మెప్పు పొందిండు పవన్ కళ్యాణ్ గారు. క్షమించమని అడిగేంత గొప్ప గుణాన్ని పవన్ కళ్యాణ్ అక్కడ చూపించిండు. మహారాష్ట్ర ఎన్నికల్లో పోయిండు, ప్రచారంలో పాల్గొనడు. అక్కడ కూడా అభ్యర్థుల గెలుపుకు కృషి చేసిండు. ప్రజల కోసం, ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ప్రభుత్వంలో బాధ్యతాయుతంగా తన యొక్క జవాబుదారితనాన్ని చూపిస్తూ సినిమాలో ఏ విధంగా అయితే ఉంటుందో నిజ జీవితంలో అంతకు మించి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ కు ముందుకు చాలా సినిమాలు కమిట్ అయ్యిండు. మన అందరికీ తెలుసు. ఉస్తాద్ భగత్ సింగ్, హరిహర వీరమల్లు, ఓజీ లాంటి సినిమాలకు కమిట్ అయ్యిండు. అప్పుడు సగం షూటింగ్ లో పాల్గొండు. ఎన్నికలు అయితే ఎప్పుడు వచ్చినాయో గప్ప నుంచి ఇప్పటిదాకా కేవలం ఆయన డిప్యూటీ సీఎం పదవి గెలిచిన దగ్గర నుంచి 100% స్ట్రైక్ రేట్ దగ్గర నుంచి డిప్యూటీ సీఎం పదవి దాకా ఒక్కరోజు సెలవు తీసుకోకుండా కనీసం తను ఏదైతే సినిమాలో కమిట్ అయ్యిండో ఆ సినిమాలు కూడా పూర్తి చేయలేనంత బిజీగా అయిపోయిండు. ఆ షూటింగ్ కూడా ఎప్పుడో ఈయన టైమింగ్ని బట్టి వాళ్ళు అరేంజ్ చేసుకునే విధంగా వాళ్ళు కూడా అర్థం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు ఏ విధమైన సేవ అందిస్తుండో ఆయనకు సమయం దొరకలేదు కాబట్టి ఈయన సమయానికి అనుగుణంగా వాళ్ళ షూటింగ్లను కూడా ఏర్పాటు చేసుకున్నారు. మనందరికీ తెలుసు ఆయనకైతే ఎలాంటి బిజినెస్ లేవు. ఆయన బిజినెస్ల కోసమో లేకపోతే ఆయన సొంత పనుల కోసమో ఏ రోజు ఆయన ఆలోచించలేదు. ఆయనకు ఉన్నదల్లా ఒక సినిమానే. ఆ సినిమా అనే దాని మీద కూడా పవన్ కళ్యాణ్ గారు కేటాయించకుండా కేవలం ప్రజా సమస్యల మీద, కేవలం అంటే ప్రజల కోసం పనిచేయాలి అని చెప్పి తన స్వార్థం కాదు కానీ తను బతకడానికి ఏదైతే మార్గదర్శకంగా ఉందో సినిమాను కూడా పక్కన పెట్టి ప్రజల కోసం పనిచేస్తున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఇది ప్రజలు ఖచ్చితంగా ఆలోచించాలి. ఎందుకంటే ప్రతి రాజకీయ నాయకునికి స్వతహాగా బిజినెస్లో, దందాలో ఏదో ఒకటి ఉంటే తను బతకడానికి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఒక ఆదాయ మార్గం ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారి ఆదాయ మార్గం సినిమా. అలాంటి సినిమాని కూడా పవన్ కళ్యాణ్ షూటింగ్లకు వెళ్ళేంత టైం కూడా దొరకకుండా ఈయన ఏదైతే శాఖలు ఎంచుకుంటో ఆ శాఖల పరంగా సమీక్షలు చేస్తూ, సమస్యలు పరిష్కరిస్తూ ప్రజలకు అభివృద్ధి దిశగా ఆయన అండగా నిలబడతాడు. ఆ అభివృద్ధి దిశగా అడుగులు వేస్తాడు. పదవి మీదనే ఆయన పనిచేస్తాడు తప్ప సొంత ఏవైతే ఉన్నాయో సినిమాలే ఆయనకు బిజినెస్, సినిమాలే ఆయనకు పని, సినిమాలే ఆయనకు వృత్తి. కాబట్టి దాని మీద కూడా ఆయన పూర్తిగా కేటాయించలేకపోతుంది అనేది కూడా ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే ఒక వ్యక్తి, ఒక రాజకీయ నాయకుడు ఎవరైనా సరే, మినిస్టర్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి అవ్వచ్చు, సొంత పనులు కూడా ఉంటాయి. వాటికి కూడా టైం కేటాయిస్తారు ఏదో ఒక సందర్భంలో. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కేవలం ఈ రాజకీయంగా ఏదైతే డిప్యూటీ సీఎం పదవి ఇంకా మిగతా శాఖలు ఉన్నాయో వాటి మీదనే పని చేసుకుంటూ పోతాడు తప్ప తన సొంత స్వలాభం కోసమో లేకపోతే సొంతంగా తన ఎర్న్ చేసుకోవడం, తనకు పిల్లలు ఉన్నారు, తనకి ఫ్యామిలీ ఉంది, ఆర్థికంగా సంపాదించడం కోసం సినిమాలు అనేది రావు గారు కూడా రాజకీయాల్లో ఉంటూ సినిమాల్లో ఆయన పాల్గొనేవాడు, షూటింగ్లో పాల్గొనేవాడు, మన అందరికీ తెలుసు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమాలు తీయాలని చెప్పేసి చాలా మంది, లక్షల మంది అభిమానులు కోరుకున్నారు. తెలుగు పవన్ కళ్యాణ్ గారి అభిమానులే కాకుండా పవన్ కళ్యాణ్ గారి శ్రేయోభిలాషులు కూడా ఆయన సినిమాలో కూడా నటించాలి, కాస్త సమయాన్ని కేటాయించాలని చెప్పి ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఆర్థిక వనరు ఏదైతే ఉందో ఆయనకు సినిమా, ఆ సినిమాలో ఖచ్చితంగా
ఖచ్చితంగా కొంచెం సమయాన్ని కేటాయించి ఆ సినిమాల్లో కూడా నటించి ఖచ్చితంగా ఆయన ఆర్థికంగా కూడా బలంగా ఉండాలి. ఆయన పార్టీ కూడా ఇంకా బలంగా ప్రజలకు ఉపయోగపడాలి కాబట్టి ప్రజలకు ఇంకా మరింత చేరువ కావాలంటే డబ్బు అనేది రాజకీయాల్లో ఖచ్చితంగా అవసరం. అది మన అందరికీ తెలుసు. డబ్బు లేకుండా రాజకీయాలు లేవు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి ఆర్థికంగా ఉపయోగపడేది సినిమా. ఆయనకు బిజినెస్ అయిన సినిమానే, ఆయనకు ఒక జాబ్ అయిన సినిమానే, ప్రతిదీ ఆయనకు సినిమానే కాబట్టి సినిమాలను కూడా ఆయన చేయాలి. కానీ సినిమాలను పక్కకు పెట్టి ప్రజల కోసం ఆయన పనిచేస్తాడు. ఈ రోజు వరకు సెలవు తీసుకోలేదు. వైరల్ ఫీవర్ అని చెప్పేసి ఆయనకు వార్తలు వస్తున్నాయి. వైరల్ ఫీవర్ కారణంగా ఆయన ఈరోజు క్యాబినెట్ మీటింగ్ కూడా రాలేకపోయాడు. నిజంగా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి త్వరగా కోలుకోవాలి. అదేవిధంగా ఆర్థిక వనరు ఏదైతే ఉందో సినిమాల్లో కూడా ఆయన నటించాలి. ఇంకా ముందు ముందు కూడా సినిమాల పైన దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా సంవత్సరానికో 2 సంవత్సరాలకు ఒక్క సినిమా తీసినా పర్లేదు. అనే ఆర్థికమూలమైనటువంటి ఆ సినిమాను మాత్రం విడిచిపెట్టొద్దు. అదేవిధంగా ఇన్ని రోజులు నిజంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అది ఉంటుందంటే, ఎంత నమ్మకం, ఎంత గౌరవం ఉంటుందంటే ఓజీ కానీ, హరిహర వీరమలు కానీ, అదే ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఈ కమిట్ అయిన సినిమాలు ఏదైతే ఉన్నారో నిర్మాతలు, నిజంగా వాళ్ళందరినీ మనం అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఒక మనిషి ప్రజల కోసం పనిచేస్తుంటే ఆ మనిషికి ఈ సినిమా ఇవ్వాలి కాకపోతే 2 రోజులు లేట్ అయినా పర్లేదు, సంవత్సరం లేట్ అయినా పర్లేదు, మేము కళ్యాణ్ గారు ఎప్పుడు కాల్ షీట్లు ఇస్తే అప్పుడు తీయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మాట్లాడతారు కదా. నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా వాళ్ళను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం కాదు, కానీ ఆయన ఫస్ట్ టైం ఒక మంత్రి అయిండు. ఫస్ట్ టైంగా కొన్ని శాఖలు ఉన్నాయి. ఆ శాఖల్లో సమీక్ష చేస్తాడు, నేర్చుకుంటుండు. అదేవిధంగా దానిలో ఉన్న సమస్యని పరిష్కరిస్తుండు, ప్రజలకు చేరువైతుండు. ప్రజా సమస్యల మీద ప్రజలకు అభివృద్ధి చేయాలి. ఒక అవకాశం వచ్చింది, ప్రజలు ఇంత నమ్మకాన్ని పెట్టిరు, దాన్ని నిలబెట్టుకోవాలనే ఉద్దేశం మీద ఆయన పని చేసుకుంటూ పోతుండు. కేటాయించొద్దని కాదు, కానీ ఆ సమయం ఎట్లా కేటాయించాలి, ఏ విధంగా దాని టైంను కేటాయించాలనే ఉద్దేశం మీద ఆయన కూడా తర్జన భర్జన పడుతుండు. మొత్తానికి రాత్రిపూట ఆయన సమయం దొరికితే ఆ సమయంలో కూడా సినిమా షూటింగ్లో పాల్గొంటాడు. మన అందరికీ తెలుసు, ఎన్నికల ముందు ఉదయం మార్నింగ్ 5కి 4కి అట్లా షూటింగ్లో పాల్గొన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన సొంత ఆర్థిక వనరు అనేటువంటి సినిమా, ఆయనకు బిజినెస్ లేవు, దందాలు లేవు, ఇంకేమి లేదు, ఆయనకు ఉన్నదల్లా ఒక సినిమా. ఆ సినిమా కోసం ఆయన తన సమయాన్ని మ్యాక్సిమం ప్రజల కోసం పనిచేస్తూ ఆయన దొరికిన కొంచెం టైంని ఇలా సినిమాలకు కేటాయిస్తుంటే ప్రజలు ఆలోచించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎంత నిస్వార్థంగా ప్రజల కోసం పనిచేస్తున్నాడు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఒక వ్యక్తి ఎంత నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తుండో, ఒక వ్యక్తి ఎంత నిస్వార్థంగా రాజకీయాల్లో పనిచేస్తున్నాడు అనేది ప్రజలకు తెలిస్తేనే కదా ఒక నాయకుడు ఇంకా రానున్న రోజులలో ఇంకా మంచి ప్రజలకు అభివృద్ధి అందిస్తాడు, సంక్షేమాన్ని కాంక్షిస్తాడు, ప్రజలకు అభివృద్ధి అంటే ఏంటో ఇంకా చూపిస్తాడు. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండాలి. ఇలాంటి వ్యక్తులకు అండగా నిలబడాలని ప్రజలు ఖచ్చితంగా ఆలోచన చేస్తారు. కాబట్టి గమనించండి. మీ ఆలోచన, మీరు తీసుకునే నిర్ణయాలు ఫ్యూచర్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక మహాశక్తిగా, ఒక శిఖరంగా నిలబెడతాయి. దాని డౌట్ లేదు. కష్టపడేవాడు ఎప్పుడు ఓడిపోడు, కష్టపడేవాడు ఎప్పటికైనా అనుకున్నది సాధిస్తాడు. దానికి పవన్ కళ్యాణ్ ఒక నిదర్శనం అవుతాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నక్సలైట్ ప్రభావిత ప్రాంతమైన పార్వతీపురం లాంటి గిరిజన ప్రాంతానికి చెప్పులు లేకుండా నడుచుకుంటూ పోయాడు. తనతో పాటు భయపడుతున్న అధికారులకు కూడా ధైర్యం చెప్పేసి ఏది కాదు, ప్రజలకు మంచి చేయాలనే సంకల్పం ఉంటే చాలు ఏదైనా సాధించవచ్చని పవన్ కళ్యాణ్ గారు తను ఏదైతే ప్రజల పట్ల పడుతున్న ప్రేమ, ప్రజలకు ఏదో చేయాలనే తపన స్పష్టంగా కనబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి నాయకునికి అండగా ఉండాలి. ఇలాంటి నాయకుడు చేసే ప్రతి పని ప్రజలు అబ్జర్వ్ చేయాలి, ఆలోచించాలి. రానున్న రోజులలో ఒక మహాశక్తిగా పెట్టాలి, ప్రజలు ఆశీర్వదించాలి. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి మంచి నిస్వార్థంగా పనిచేసే వ్యక్తి మంచి పొజిషన్లో ఉండాలని మనం అందరం కోరుకున్నాం. గెట్ వెల్ సూన్ పవన్ కళ్యాణ్ గారు. మీరు పడుతున్న కష్టం ఎప్పటికీ వృధా కాదు. జై హింద్.